Good evening, everybody. Welcome to BR Online Spoken English. సో మళ్ళీ ఒక బ్యాచ్ మనం డిసెంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ బ్యాచ్ మళ్ళీ ఈరోజు అంటే టునైట్ ఎండ్ అవ్వనుంది. మళ్ళీ 40 డేస్ కాదు 45 డేస్ తీసుకున్నాము. ఇంకా కావలిస్తే కంపల్సరీగా అప్కమింగ్ డేస్లో కూడా తీసుకుంటాను. మీకు పర్ఫెక్షన్ వచ్చేంత వరకు అని నేను చెప్పాను. అది ఇప్పటికీ కూడా చెప్తున్నాను. అండ్ మా న్యూ బ్యాచ్ వెరీ సూన్ 2 to 3 డేస్లో స్టార్ట్ కానుంది. ఆ న్యూ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదంటే వాట్సాప్ చేయండి. మీకు కావాల్సిన డీటెయిల్స్ ఇస్తాము, టైమింగ్స్, డ్యూరేషన్ ఎట్సెట్రా. వెళ్ళండి. ఈ క్లాస్లో మనం ఏం లర్న్ చేయబోతున్నాము అంటే, సో పార్టిసిపెంట్స్ ఉన్నారు, లిమిటెడ్ పార్టిసిపెంట్స్ని తీసుకుంటాం. ఆ లిమిటెడ్ పార్టిసిపెంట్స్కి మేము ఈ 40 to 45 డేస్లో ఏం నేర్పించాము అన్నది సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటున్నాం. నేను ఎంత చెప్పాను, వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ చేయడానికి ఈ యొక్క ఫైనల్ డే ఫిక్స్ చేసుకున్నాం. అయితే ఈ ఫైనల్ డే ఒక విషయం చెప్పాలనుకున్నాను అందరికీ పార్టిసిపెంట్స్. అదేవిధంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అది ఒక ఫార్ములా. ఆ ఫార్ములాని మనం 5D ఫార్ములా అనుకుందాం. సో ఇది 5D ఫార్ములా. ఏంటి 5D ఫార్ములా అన్నది చూద్దాం. మీకు ఏ స్కిల్ రావాలి అన్నా, ఏ స్కిల్ కావాలి అన్నా ఈ 5D ఫార్ములాని ఫాలో అప్ చేసుకోండి. సక్సెస్ఫుల్ పీపుల్, పెద్ద పెద్ద సక్సెస్ సాధించిన వాళ్ళందరూ కూడా ఇలాంటి ఫార్ములానే ఫాలో అప్ చేసుకున్నారు. చూడండి, డి అంటే డెడికేషన్. డెడికేషన్ అంకిత భావన ఉండాలి. సెకండ్ డి డిసిప్లిన్ ఉండాలి. థర్డ్ డి డిటర్మినేషన్ అంటే పట్టుదల ఉండాలి. ఫోర్త్ డి డ్రీమ్. ఆ డ్రీమ్ ఉండాలి. ఆ డ్రీమే స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడం ఇప్పుడు మన డ్రీమ్ అంతా కూడా. మళ్ళీ లాస్ట్ డి వచ్చేసి డెడ్ లైన్. ఒక డెడ్ లైన్ కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇలా డెడ్ లైన్ ఫిక్స్ చేసుకోవడం వల్ల దాని మీద మనం రెగ్యులర్గా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము, ఫోకస్ పెడతాం. సో ఈ 5D ఫార్ములాని మీరు అప్లై చేస్తే కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే కాదు, మీకు కావాల్సిన ఏ స్కిల్ అయినా సరే మీరు పర్ఫెక్ట్గా ఆ స్కిల్ని అక్వైర్ చేసుకోగలరు. మళ్ళీ ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్లో మనం అంతా అన్నీ నేర్చుకోవాలని ఏం లేదు. టెన్సెస్ అవి ఇవి అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ లేకుండా మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో ముఖ్యంగా ఈ 7 లెవెల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. వీటితో పాటు ఇంకా చాలా పాయింట్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. కానీ ఈ 7 లెవెల్స్ అనేవి మనకి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈ 7 లెవెల్స్ మనం పర్ఫెక్షన్ అన్నది సాధిస్తే ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ మాట్లాడగలం ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో మళ్ళీ ఇక్కడ పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఆ పార్టిసిపెంట్స్ ఈ 7 లెవెల్స్ని ఎలా నేర్చుకున్నారు, ఎలా వాళ్ళు ఇప్పుడు మన ముందు ప్రజెంట్ చేయబోతున్నారు అన్నది చూద్దాం. అండ్ ఇక్కడ న్యూ బ్యాచ్లో స్టార్ట్ అవ్వాలి, జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదంటే వాట్సాప్ చేయండి. జస్ట్ 1 or 2 డేస్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మోర్ డీటెయిల్స్ కోసం మీరు ఇన్ఫర్మేషన్ కోసం వాట్సాప్ కానీ కాంటాక్ట్ కానీ అవ్వండి. అండ్ అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని మీ నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్, కాలీగ్స్, రిలేటివ్స్, నైబర్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. It's time for participant number 1. Ma'am, please speak. Good evening, sir. Good evening. Before I joining BR Spoken English, sir, I don't know how to use verb forms. Their Okay. levels Okay. in past or future. How to use welcome address. Now, in 40 days journey, my mind is set totally knows how to use verb form in leveling arrangements. Thank I you. will try to speak daily routine, of course, sir. Thank you. With dedication, I will try. I will practice. Yes. Practice and practice forever and ever, everybody. Yeah, please speak. Level 1. See the dictionary. Don't see the dictionary. Please see the dictionary. Please don't see the dictionary. Yes. Level 2. V1. She will read the novel.
She won't read the novel. Will she read the novel? When will she read the novel? Won't she read the novel? Why won't she read the novel? Yes. Level 3 past. V2. He wrote the story. He didn't write the story. Did he write the story? When did he write the story? Didn't he write the story? Why didn't he write the story? Yes, exactly. Level 4 just completed action V3. He has written the story. He has not written the story. Has he written the story? Why has he written the story? Hasn't he written the story? Level 5 ownership have has. Yes. She has a scooty. She doesn't have a scooty. Does she have a scooty? Why doesn't she have a scooty? Doesn't she have a scooty? Why doesn't she have a scooty? Okay. Level 6 ongoing. Yes. Inform. Ingo. 4. She is going to the shopping. She isn't going to the shopping. Is she going to the shopping? Why is she going to the shopping? Isn't she going to the shopping? Why isn't she going to the shopping? Level 7 V5 habitual. Yes. She goes to the shopping. She doesn't go to the shopping. Does she go to the shopping? Why does she go to the shopping? Doesn't she go to the shopping? Why doesn't she go to the shopping? For Yes. better arrangements, Yes, I absolutely. will write Yes. the sentences arrangement. Levels Okay. arrangement కోసం నేను Okay. రాసుకుని. Great. Excellent. Okay. Awesome. But sir, I am Abs understanding with 7 levels. So thank of you too, sir. I yes, have learned so many things with 40 days, sir. 40 days journey. I will thankful and grateful to you, sir. it's my Thank you pleasure. very much. It's my pleasure. And also I appreciate your Understand efforts, your 7 levels. performance. I do Okay, sir. appreciate your performance and your efforts because ఇక్కడ 7 లెవెల్స్ అని మనం చెప్పడం ఒక 1 minute లో 1.5 minutes లో మీరు చెప్పారు. కానీ ఆ 7 లెవెల్స్ చెప్పడానికి మనం ఎంత కష్టపడ్డాం అన్నది మనకు తెలుసు. We know that. అవును సార్. Yes. Yes, And sir. okay, Thank you moving. so much. It's my pleasure, ma'am. It's my pleasure. And moving on to the second participant. Sir, please speak. Speak up. Good evening, sir. Good evening, sir. Before I joining BR Spoken English, I don't know how to speak. Now I have built confidence myself, sir. I need more practice to improve myself too. Okay, Yes. level 1, save nature. Don't save nature. Please save nature. Please don't save nature. He will save nature. He won't save nature. Will he save nature? When will he save nature? Won't he save nature? Why won't he save nature? Past. He saved nature. He didn't save nature. Did he save nature? When did he save nature? Didn't he save nature? Why he didn't save nature? Just completed actions. He has helped the poor. He hasn't helped the poor. Has he helped the poor? Why has he helped the poor? Has not he helped the poor? Why has not he helped the poor? Ownership. He has a mobile. He doesn't have a mobile. Does he have a mobile? Why does he have a mobile? Doesn't he have a mobile? Why does not he have a mobile? Present ongoing actions. She is switching on the fan. She is not switching on the fan. Is she switching on the fan? Why is she switching on the fan? Isn't she switching on the fan? Why is not she switching on the fan? Habitual actions. He parks the car. He doesn't park the car. Why doesn't he park the car? Doesn't he park the car?
Why does not he pass the car? Okay, right. Thank you, sir. Yeah, your performance Okay, sir. was Thank you, sir. absolutely fantastic. So, డైలీ అసైన్మెంట్స్ మీరు చేయడం వల్ల ఈ యొక్క లెవెల్స్ మీరు ఇంత కాన్ఫిడెన్స్ తో చెప్పగలిగారు. ఎస్, మీరు జాయిన్ అయినప్పుడు నాకు తెలుసు, ఎగ్జాక్ట్లీ మీకు తెలుసు మనం ఏ లెవెల్లో ఏ కాన్ఫిడెన్స్ తో మనకి ఇంగ్లీష్ ఎంత వచ్చు అని. ఇప్పుడు ఎస్, 100కి 100% మీలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఆ ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు మీరు చూశారు, మేము చూసాం, అందరం చూస్తున్నాం. ఓకే, దట్ వాస్ రియలీ an excellent performance, sir. Keep it up, keep it up. But practice ఎవరైనా నేనైనా ఎవరైనా Okay, sir. Thank you, sir. ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అండ్ మూవింగ్ ఆన్ టు పార్టిసిపెంట్ నంబర్ 3. మ్యామ్, ప్లీజ్ స్పీక్ అప్. Participant number 3, ma'am, please speak up. Ma'am, hello. Just to speak up, ma'am. Unmute your device and speak up. Participant number 3. Umarani, ma'am. Okay, there may be some background disturbance, and let us move on to participant number 4. Ma'am, please speak up. Good evening, sir. Good evening, ma'am. Yeah, before joining BR Spoken English, I didn't know the easy methods of English. Yeah, you taught us in a very easy method. Thank you, sir. Thank you for your great effort. We are very thankful to you, sir. Okay, now I'll start. Just before 4-5 days, I did not. I unable to attend your classes, sir. Yes, yes, yes. Yeah, Oh, I did yeah. not practice well. Okay, now Okay. I'll try to. Yeah, yeah, okay, right. Level 1, sir. Yes, Speak English, don't speak English, please speak English, please don't speak English. yes. Level 2. The students will write the exam, the students won't write the exam. Will the students write the exam? When will the students write the exam? Won't the students write the exam? Why won't the students write the exam? Next, level 3. Ramu consulted the doctor. Ramu did not consult the doctor. Did Ramu consult the doctor? When did Ramu consult the doctor? Didn't Ramu consult the doctor? Why didn't Ramu consult the doctor? Okay, thank you, sir. From Okay. tomorrow onwards, Mhm. I'll practice as you say. Yes, thank you, ma'am. Thank you. So, ma'am, before joining this course, you asked me, సార్, కోర్స్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడగలనా? నాకు మీరు నిజంగా నేర్పిస్తారా? నాకు భయం ఉంది. కొద్దిగా అక్కడక్కడ నేను అంటే ఫ్లో నాకు రాదు. కొద్ది కాన్ఫిడెన్స్ అన్నది బూస్ట్ చేస్తారా? కాస్త లిటిల్ బిట్గా ఫియర్ అని మీరు చెప్పారు. నాకు ఇప్పటికీ ఐడియా ఉంది ప్రతి ఒక్కరిది కూడా. సో, ఇంతకుముందు మీ పార్టిసిపేషన్ అయిపోయింది కాబట్టి ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నాను. సో, ప్రాక్టికల్గా మీరు మాట్లాడారు. ఎస్, ఇలానే మీరు ప్రాక్టీస్ చేయండి. 100కి 100% మీ డ్రీమ్ని మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఒక స్కిల్, అది ముఖ్యంగా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి అంటే మీరందరూ చేయాల్సింది ఏంటి? మొత్తం అంతా నేర్చుకోవాలి అని అనుకోవద్దండి. ఫస్ట్ పాయింట్, మీకు కావాల్సింది మాత్రం నేర్చుకోండి. మీకు కావాల్సింది ఇదే. టెన్సెస్ గిన్సెస్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసే వాటిని దూరం చేసుకోండి. చూడండి, ఇక్కడ ఇవి నేర్చుకుంటే చాలు, మీకు అంతా వస్తుంది. తర్వాత ఇంకొకటి, బాగా వినాలి. లిస్నింగ్ బాగా చేయాలి. చూడండి, మన చెవులో పడితే ఇంగ్లీష్ మన నోట్లో నుంచి బయటికి వస్తుంది. లిస్నింగ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మన మదర్ టంగ్ ఉంది. మన మదర్ టంగ్ నేర్చుకోవడానికి మనం ఏ ఇన్స్టిట్యూషన్ జాయిన్ అవ్వలేదు, ఏ బుక్ చదవలేదు. కానీ మన మదర్ టంగ్ని మనం ఎఫర్ట్లెస్గా మాట్లాడగలుగుతున్నాం. బికాస్ వింటున్నాం. ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు వింటున్నాం, బయటికి వెళ్ళినా వింటున్నాం, ఎక్కడికి వెళ్ళినా. అంటే మన ఎన్వైరాన్మెంట్ అంతా కూడా మన మదర్ టంగ్తో నిండిపోవడం వల్ల మనం ఆ మదర్ టంగ్ని ఏ కోర్సు జాయిన్ అవ్వలేకున్నప్పటికీ మాట్లాడగలుగుతున్నాం. సో, టూ మచ్గా లర్న్ చేయొద్దండి. అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, లిస్నింగ్ బాగా వినండి. తర్వాత రీడింగ్, చిన్న చిన్న స్టోరీస్ రీడ్ చేయాలి, బయటికి రీడ్ చేసుకోవాలి, బాగా బయటికి రీడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు కొత్త వర్డ్స్ తెలుస్తాయి, సెంటెన్స్ ఫార్మేషన్ ఇంకా
ఈ 7 లెవెల్స్ మాత్రమే కాకుండా ఇంకా అప్గ్రేడ్ అవుతుంది. మీ యొక్క నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇంప్రూవ్ అవుతుంది. వీటి తర్వాత మీరు స్పీకింగ్ చేస్తూనే ఉండాలి వితౌట్ ఎనీ ఫియర్. మిస్టేక్స్ గురించి ఆలోచించకుండా, తర్వాత ఫియర్, ఈ రెండింటిని పక్కకు పెట్టేస్తే మీరు అద్భుతాలు సృష్టించగలరు. అండ్ ఇంకొకటి షై, సిగ్గుపడుతూ ఉంటారు చాలా మంది. ఎస్, నేను కూడా కొన్ని సందర్భాలు ఈరోజు ప్రాక్టికల్గా చూశాను. నిజంగా ఈ షైనెస్ అన్నది అందరికీ ఉంటుందా అని నేను ఒక వర్డ్, ఒక సిచ్యువేషన్లో ఒక దగ్గర ఈరోజు యూస్ చేయాలి అని అనుకున్నాను. కానీ ఆ దగ్గరికి వెళ్ళిన తమ్మడే, అరే వాళ్ళు ఏమనుకుంటారో నేను ఈ వర్డ్ని యూస్ చేస్తే, అలా షైనెస్ వచ్చింది నాకు, స్టార్ట్ అయ్యింది, వాస్తవం చెప్తున్నాను. సో దాన్ని నేను పోగొట్టుకున్నాను. ఎలా ఆ షైనెస్ని, ఆ సిగ్గుపడడాన్ని ఎలా పోగొట్టుకున్నాను అంటే, 1-2 సార్లు నేను లోపల ఆ వర్డ్ని చెప్పుకున్నాను, తర్వాత బయటికి చెప్పేసాను. రైట్, ఆటోమేటిక్గా దాన్ని బయటికి తీసుకొచ్చిన మెల్లగా. ఎస్, మళ్ళీ దాన్ని కొద్దిగా లైట్గా సౌండ్ పెంచడం, తర్వాత బయటికి, ఇలా చేయడం వల్ల నాకు ఆ షైనెస్ అన్నది పోయింది. సో ప్రాక్టికల్గా నేను చేశాను కాబట్టి మీకు కూడా షైనెస్ వచ్చింది అనుకోండి, ఇలా మెల్లగా మాట్లాడని దాన్ని, ఇంకా తర్వాత రైట్, ఒక్కసారి మనం మాట్లాడితే ఫినిష్. అక్కడ మనకి షైనెస్ అన్నది ఆ సరౌండింగ్స్లో మనకి ఇంకెప్పుడు కూడా రాదు. సో అందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అంటే, ఈ 7 లెవెల్స్ మీరు నేర్చుకుంటే చాలండి, మీరు ఇంగ్లీష్లో ఏ సందర్భంలోనైనా మాట్లాడగలరు. వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో మళ్ళీ చాలా మంది జాయిన్ అయ్యారు, మా మీద నమ్మకంతో జాయిన్ అయ్యారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. నా పార్టిసిపెంట్ నెంబర్ 3, మ్యామ్, వుడ్ యు Sir, లైక్ టు good స్పీక్? evening, sir. గుడ్ Sir, ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ sir, ఈవినింగ్. my voice is audible, sir. అబ్సల్యూట్లీ ఆడిబుల్ మ్యామ్. Actually, ఓకే. I have a phone problem, sir. ఎస్ ఎస్ That's why the button is not activated. ఓకే, నో ప్రాబ్లం. ఓకే మ్యామ్, ప్లీజ్ స్పీక్. Sir, ఫస్ట్ okay, sir. I would like about talking about your teaching method, sir. That is a we actually we are primary level students for you. మీకు మేము ఒక ప్రైమరీ లెవెల్ స్టూడెంట్స్ లాగా ట్రీట్ చేసి స్టెప్ బై స్టెప్ యాజ్ ఏ మనకి వర్క్ ఫార్మ్స్ నుంచి స్టార్ట్ చేసి తర్వాతకి అందులో మాకు తెలియకుండానే మీరు సెంటెన్స్ తీసుకొని వచ్చి దాన్ని టెన్సెస్ లో మేక్ చేయడం చాలా చాలా బాగా నచ్చింది సార్. కాకపోతే మీకు ఇంకా ప్రాక్టికల్ గా నేను ఓవర్ ఎగ్జైట్మెంట్ తోని సెంటెన్స్ ఫ్రేమ్ చేయలేకపోతున్నాను. Actually, before I joined the class, I have very confusion in the English, sir. What is when, what is where, will, did, అసలు హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, మై గాడ్, ఒకసారి చూస్తే అసలు ఎందులో ఏమి కలపాలి, ఎందులో ఇక్కడే పెట్టాడు ఒక కన్ఫ్యూజన్ అని ఉండేది సార్. బట్ స్టిల్ ఐ హ్యావ్ ఏ కాన్ఫిడెంట్ టు బిల్డ్, సార్. ఓకే, ఫైన్. దట్స్ వై దట్ ఈజ్ యువర్ గ్రేట్ టీచింగ్, సార్. Thank you, sir. Thank you so much, sir. Thank you so much for your great effort for slow learners about to speak English. ఎస్ ఎస్, ఆల్ ఆర్ లైక్ దట్. మేము కూడా నేర్చుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము, బట్ ఆఫ్టర్ లెర్నింగ్, ఎస్, వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ విత్ ఎనీబడి అట్ ఎనీ టైమ్, ఎస్, ఇన్ అవర్ ఓన్ స్టైల్. ఎస్, ఒక్కసారి ఆ కాన్ఫిడెన్స్ అన్నది అన్కాన్షియస్ గా వస్తుంది. ఇట్ కమ్స్ అన్కాన్షియస్లీ. ఒక్కసారి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు వచ్చాయి అని మనకు తెలిసింది అనుకోండి, ఎస్, నో వన్ కెన్ స్టాప్ అస్, అన్స్టాపబుల్. Actually, we not have free time, sir. Actually, schedule busy ఉండడం, అందులో లేడీస్ అవ్వడము, సంథింగ్ వర్క్స్, పిల్లలు, అసలు మళ్ళీ వర్కింగ్ ఉమెన్ అవ్వడము, అట్లా దానివల్ల నాకు అసలు ఎక్కువ క్లాస్ దొరకలేదు. యాక్చువల్లీ నేను చాలా క్లాసెస్ కూడా మిస్ చేశాను. నేను అసలు 80% క్లాసెస్ మిస్ చేశాను వాస్తవానికి. నేను అవుటింగ్ వెళ్ళడము, నా క్లాస్ ఫోన్ సపోర్ట్ చేయకపోవడం, అయినా నాకు అసలు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. మీరు ఏదైతే రికార్డ్ క్లాసెస్ ఉన్నాయో అవి వింటే నాకు అక్యురేట్గా 100% నేను మాట్లాడగలను కాన్ఫిడెంట్ నాకైతే వచ్చింది, సార్. అదర్వైజ్ నాకు ఇంకా కాన్ఫిడెంట్ లెవెల్స్ తక్కువ ఉన్నది అన్నప్పుడు మళ్ళీ మీ దాంట్లో జాయిన్ అయిపోతాను. వెల్కమ్, మోస్ట్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. బట్ మేబీ ఐ హ్యావ్ ఎ ఫ్రీ టైమ్ ఇన్ సమ్మర్, సార్. వెల్కమ్. నాకు ఆఫ్టర్ ఏప్రిల్ లాస్ట్ వీక్ టు మే కంపల్సరీ I will try to join if maybe any new batches running on that time. డెఫినెట్లీ 100%. న్యూ బ్యాచ్ ఒక 1 or 2 days లో స్టార్ట్ అవుతుంది. తర్వాత సమ్మర్ స్పెషల్ బ్యాచ్ ఉంటుంది.
ఎస్ సమ్మర్ స్పెషల్ బ్యాచ్ లో ఎస్ మేబీ ఎస్ ఐ విల్ కంపల్సరీ ట్రై టు జాయిన్ సార్. మై కంటిన్యూస్ గా బ్యాచెస్ రన్ అవుతూనే ఉంటాయి. అండ్ వుడ్ యు లైక్ టు స్పీక్ అబౌట్ దీస్ లెవెల్స్ సమ్ ఓకే సెంటెన్స్? సార్. యా ఓకే సార్, షూర్ సార్. యా ప్లీజ్. షీ రైట్స్ ఎగ్జామ్. యా షీ డజంట్ రైట్ ఎగ్జామ్. డస్ షీ రైట్ ద ఎగ్జామ్? డజంట్ షీ రైట్ ఎగ్జామ్? ఎస్ అండ్ నెక్స్ట్ విల్ సార్, ఓకే మిస్ ఫ్యూచర్. షీ విల్ రైట్ ఎగ్జామ్. ఎస్ షీ వోంట్ రైట్ ఎగ్జామ్. విల్ షీ రైట్ ఎగ్జామ్? వోంట్ షీ రైట్ ఎగ్జామ్? ఎగ్జాక్ట్లీ. అండ్ లెవెల్ 3 సార్, షీ రోట్ ఎగ్జామ్. షీ డిడెంట్ రైట్ ఎగ్జామ్. ఎస్ డిడ్ షీ రైట్ ఎగ్జామ్? డిడెంట్ షీ రైట్ ఎగ్జామ్? వెన్ డిడ్ షీ రైట్ ఎగ్జామ్? వేర్ డిడ్ షీ రైట్ ఎగ్జామ్? వై డిడ్ షీ రైట్ ఎగ్జామ్? ఎస్ Is it correct, sir? అబ్సల్యూట్లీ కరెక్ట్. మళ్ళీ And in the ongoing, sir, ఓకే. she was writing exam. She wasn't write exam. She right exam? Wasn't she right exam? ఇంగ్ ఫామ్ యూజ్ Ing ఇంగ్ form. ఫామ్ ఇంగ్ ఫామ్. Only use. Okay, sir. ఓకే. One second. She was writing exam. ఎస్ She wasn't writing exam. ఎస్ Was she writing exam? Wasn't she writing exam? ఎస్ ఎగ్జాక్ట్లీ. I will try one more level, sir. Only 4 tense, ఓకే 4 sentences. ఓకే. She has written exam. She hasn't written exam. ఎస్ Has she written exam? యా Hasn't she written exam? ఎగ్జాక్ట్లీ. Just completed now, sir, these sentences. ఎస్ ఎస్ ఓకే రైట్. థ్యాంక్ యూ మ్యామ్. సో మీరు Thank you, చెప్పిన sir. Thank you, చెప్పిన sir. ఒక పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. చిన్న చిన్న వర్డ్స్ చెప్పాను, తర్వాత చిన్న సెంటెన్సెస్ తీసి చెప్పాను, చిన్న సెంటెన్సెస్ నుంచి మీకు తెలియకుండానే టెన్సెస్ నేర్పించాను. టెన్స్ అన్న 100%, sir. టెన్స్ అన్న వర్డ్ని ఎక్కడ నేను యూజ్ చేయలేదు, ఎక్కడ ఎప్పుడు యూజ్ Yes, చేయలేదు. sir. చేయకుండానే Other instructions are present, past, future, structure, past, simple past structure, present structure, subject, have, my God, అందులోనే కన్ఫ్యూజన్ వచ్చేస్తాయి సార్. సో ఇప్పుడు థ్యాంక్ యూ సార్. ప్లెజర్, ఇట్స్ మై ప్లెజర్ మ్యామ్. సో ఇక్కడ మీరు మాట్లాడిన లెవెల్స్ అన్ని కూడా టెన్సెస్ కి సంబంధించినవే, కానీ ఇవి టెన్సెస్ అని మీకు చెప్పకుండా మీకు నేర్పించాను ఒక వండర్ఫుల్ వే. మీరు అన్ని ఒక లెవెల్ బై లెవెల్ వచ్చారు సార్. అంటే ఫస్ట్ వర్డ్ మేకింగ్, తర్వాతకి సెంటెన్స్ మేకింగ్, తర్వాతకి పాజిటివ్, నెగిటివ్, రిక్వెస్ట్, అండ్ వెన్ అంటే మళ్ళీ డబ్ల్యూహెచ్ వర్డ్స్ తో యూజింగ్. అసలు ఈ లెవెల్స్ మేక్ చేయడం చాలా బాగుంది సార్. ఇట్స్ నైస్ మేకింగ్. అసలు నేర్చుకోవడానికి చాలా ఈజీ వే స్టెప్స్ ఇవన్నీ. థ్యాంక్ యూ. ఐఎమ్ ఇంప్రెస్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యువర్ పర్ఫార్మెన్స్ వాజ్ ఆల్సో ఇంప్రెసివ్ మ్యామ్. మీరు you didn't attend the sessions because of some reasons, and one of the reasons Yes, sir. was mobile trouble చేయడం. Yes, sir. మొబైల్ ట్రబుల్ Mobile చేయడం trouble. మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎస్, ఎందుకంటే Yes, sir. చాలా ట్రై చేశాను కనెక్ట్ చేసుకోవడానికి, కానీ అసలు మొబైల్ అసలు నాకు సపోర్ట్ సో చేయలేదు సార్. మై యూ మొబైల్ సపోర్టెడ్ మీ. yes, you missed the classes for 10 to 12 days, 12 days just for this reason. ఈ కారణం Yes, sir. వల్లనే జస్ట్ ఎస్టర్డే మనే మీరు సక్సెస్ఫుల్ గా జాయిన్ Yes, అయ్యారు. yes, sir. ఎస్, సో నో ప్రాబ్లం. యూ హ్యావ్ లైవ్ వీడియోస్. ఆ లైవ్ వీడియోస్ వాచ్ చేయండి, సీరియల్గా వాచ్ చేయండి. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ. డోంట్ వరీ, డోంట్ హెజిటేట్. సార్ బిజీగా ఉంటాడా, సార్ డౌట్ క్లారిఫై చేస్తాడా చేయడాని ఎప్పుడు అలా అనుకోవద్దండి. 100కి 100% నేను డౌట్ని ఒక డైమండ్లా ట్రీట్ చేస్తాను. Sure, డౌట్ని sir. నేను Thank you. ఒక కోహినూరు వజ్రం లాగా ట్రీట్ చేస్తాను. అంత వాల్యూ ఇస్తాను డౌట్కి. సో It's a మీరు great pleasure, sir. పంపి Thank you, sir. మీ డౌట్స్, ఎవరి డౌట్స్ అయినా సరే నేను 100కి 100% క్లారిఫై చేస్తాను విత్ మంచి ఎక్స్ప్లెనేషన్తో, సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో. సో స్పోకెన్ ఇంగ్లీష్ అన్నది మాత్రమే కాకుండా గ్రామర్ టాపిక్స్ కూడా చాలా మంది బ్యాచెస్ విన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ వేరు, గ్రామర్ వేరు. అక్కడ చెప్పే Yes, sir. టాపిక్స్ వేరు, ఇక్కడ చెప్పే టాపిక్స్ వేరు. అండ్ గ్రామర్లో కూడా ప్రతి టాపిక్ని ఒక యునిక్ స్టైల్లో, ఒక సింపుల్. Yes, sir. ఇప్పుడు ఇట్స్ టైమ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్స్. మనని మనం అప్గ్రేడ్ చేసుకునే సమయం ఇది.
మనకు వచ్చిన ఆ ట్రెడిషనల్ వేస్, మనం నేర్చుకున్న వేస్ అన్ని ట్రెడిషనల్ వేస్, వాటిని పక్కకు పెట్టేసుకొని మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మనం ఓన్గా క్రియేట్ చేసుకోవడం ఇబ్బంది అవుతాయి, ఎస్ జాయిన్ మీ, నన్ను జాయిన్ అవ్వండి. మీకు కావాల్సింది ఏ టాపిక్ అయినా సరే, గ్రామరా, యాక్టివైజా, ప్యాసివైజ్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ నేను స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాక్స్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ఏదైనా సరే చిటికలో ఇలా మీకు చెప్పేస్తా. ఒక యునిక్ స్టైల్లో, వేరే వాళ్ళ స్టైల్ నేను యూస్ చేయను, నా స్టైల్ వేరే వాళ్ళు యూస్ చేయరు, ఎందుకంటే యూనిక్ గా ఉంటుంది కాబట్టి. వన్ స్మాల్ రిక్వెస్ట్ సార్. యా, టెల్ మీ. నేను మన వాట్సాప్ గ్రూప్ లో చూసాను మీది డైరెక్ట్ ఇండైరెక్ట్ క్లాసెస్ కి సో మెనీ మెంబర్స్ అప్రిషియేట్ యూ సార్. బట్ ఐ కెనాట్ జాయిన్ ద క్లాస్. నాకు అసలు ఆ క్లాస్ జాయిన్ అవ్వడము దీనికే అసలు దీనికి బేర్ చేయలేకపోయాను. ఇఫ్ యూ పాసిబుల్ ప్లీజ్ సార్ సెండ్ ద వీడియో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ వీడియో. I will forward the videos to you. Okay, do watch the థ్యాంక్ యూ videos. And థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ so, అలాగే యాక్టివైజ్ వాయిస్ కూడా సార్. okay ma'am, activize and passivize kuda. Okay, I will forward. I will డైరెక్ట్ definitely. అండ్ Okay, direct and indirect, activize and passivize. Okay, definitely I will forward all those things. So ఓకే. well అండి, మళ్ళీ ఒకసారి మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. మా మీద నమ్మకం పెట్టి జాయిన్ అయ్యారు. వెల్, అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చాలా మంది ఈ రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పడానికి ఎంతమంది లేరు, అంతమందిలో నన్ను చూస్ చేసుకున్నారు. ఎస్, మళ్ళీ నేను ఎక్కడో మీరు ఎక్కడో, నాది ఒక డిస్టిక్, మీది ఒక 100 కిలోమీటర్లో మీరున్నారు, నేను 100 కిలోమీటర్లో ఉన్నాను. అయినప్పటికీ మళ్ళీ మా గురించి తెలుసుకొని జాయిన్ అయ్యారు. సక్సెస్ఫుల్గానే మనం ఈ యొక్క కోర్స్ని క్లోజ్ చేసుకుంటున్నాం. బట్ ప్రాక్టీస్ 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 అండి. ఇంక మీకు చెప్పేది ఒకటి, స్పీక్ స్పీక్ అండ్ స్పీక్ వితౌట్ వరీయింగ్ అబౌట్ మిస్టేక్స్, వితౌట్ ఎనీ ఫియర్, వితౌట్ ఎనీ ఫీలింగ్ ఆఫ్ షై. థ్యాంక్ యూ సో మచ్. వుడ్ సంబడి లైక్ టు స్పీక్? ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఎస్, వెల్కమ్. ఎనీబడి ఎల్స్? ఎనీథింగ్ ఎల్స్? వెల్, ఇప్పుడు గణేష్. ఇదే లాస్ట్ క్లాసా సార్? రేపటి నుంచి క్లాసెస్ ఏమి ఉండవా? నో నో సార్, దిస్ ఈస్ ద వెరీ లాస్ట్ డే. చివరిది కాదు, చివరి రోజు. మీకు మళ్ళీ ఏమైనా క్లాసెస్ కావాలంటే ఎస్, ఏ టాపిక్ మీకు ఉన్నాయి కదా, టాపిక్ అంతా మీకు లెసన్స్ పంపించాను, పీడిఎఫ్ వీడియోస్ ఉన్నాయి, చెక్ చేసుకోండి, డైలీ ఫాలోఅప్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ ఎస్ సార్, ఈ టాపిక్ కావాలంటే చెప్పండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అయితే టెల్ మీ సార్. అవి వీడియో క్లాసులు సార్, అవి ఇంకోకుండా క్లియర్ చాట్ అయిపోయినాయి నా మొబైల్లో. ఓకే ఓకే, మీన్స్ వీడియోస్ ఆ అన్ని డిలీట్ క్లాసెస్ ఇంకోసారి ఏదైనా డౌట్ ఉంటే వినడానికి అదే సార్ ప్రాబ్లం సార్, అది కొంచెం చిన్నగా షూర్ ఐ విల్ మళ్ళీ కొద్దిగా చూసుకోవడానికి బాగుంటది కదా. యా, షూర్ ఐ విల్ ఫార్వర్డ్. ఓకే, ఒకవేళ వీలైతే పంపించండి. I will definitely forward Okay, the sir. Thank you. videos. Yeah, pleasure. Yeah, anything Okay. else? Anybody else? Well, సో మా న్యూ బ్యాచ్ మళ్ళీ 1 or 2 డేస్లో స్టార్ట్ అవుతుంది. అండ్ కంటిన్యూస్గా మా బ్యాచెస్ రన్ అవుతూ ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే కాదు, ఇంకా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. అవి గ్రామర్ టాపిక్స్లో ఏ టాపిక్ అన్నా, లేకపోతే అన్ని టాపిక్స్ మీకు కావాలన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాల్సిన టాపిక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ కోర్సెస్ కూడా ఇంగ్లీష్ రిలేటెడ్ ఇస్తుంటాము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ జర్నీ. మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ మంచి జర్నీ ఉండాలి. ఓకే, ఐ రిమెంబర్ యూ ఫర్ ఎవర్ అండ్ హోప్ యూ ఆల్సో రిమెంబర్ మీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. బాయ్. షూర్ సార్, షూర్ 100%. ఓకే అండి, బాయ్. మా డౌట్స్ అన్ని మీరే క్లియర్ఫై చేయాలి కాబట్టి. షూర్ ఎస్, మీ డౌట్స్ కంపల్సరీ క్లారిఫై చేయాలి, చేస్తాను. డెఫినెట్లీ వస్తుంటాయి, మీకు చాలా డౌట్స్ వస్తుంటాయి. మనం ఎప్పుడైతే లర్న్ చేస్తామో అప్పుడు డౌట్స్ వస్తాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పొలిటిక్స్ కు సంబంధించి వీడియో ఏదో సెండ్ చేస్తామన్నారు కదా సార్, అది ఓకే సార్, యాక్చువల్లీ మీరు ఏంటంటే ప్రొనౌన్సియేషన్, అదేంటంటే యాక్చువల్లీ ఆ ప్రొనౌన్సియేషన్ గురించి ఒకరోజు మనం డిస్కస్ చేశాము.
అది మళ్ళీ బహుశా మీరు ఓకే ఫైన్ స్కిప్ చేసి ఉండొచ్చు. ఈ ప్రొనౌన్సియేషన్ వాస్తవానికి ఫొనెటిక్స్ అంటే మనకి 30 డేస్ కోర్స్ అవుతుంది సార్. 1 మంత్ 1.5 మంత్స్ అవుతుంది. అది 1 డేలో ఎంత సింపుల్ ట్రిక్ పెట్టి చెప్పి వచ్చేది కాదు, చాలా డీప్గా ఉండేది. సో అందుకోసమని ఏం చెప్పానంటే నేను మీకు ఈ ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే వినాలి. అంతకు మించి వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఇంకా అంటే సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఫొనెటిక్స్ నేర్చుకోవడం. ఆ ఫొనెటిక్స్ నేర్చుకోవాలంటే అది ఒక కోర్స్, ఇట్లా స్పోకెన్ ఇంగ్లీష్ మాదిరిగా ఒక కోర్స్ ఉంటుంది. ఎస్, చాలా డీప్గా ఉంటుంది, అది అంత ఈజీ కాదు. ఎస్, కానీ మనం నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. అండ్ తర్వాత సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే బాగా వినాలి, అది కూడా నేటివ్ స్పీకర్స్. మనం డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్లీష్ ఛానల్స్ వింటూ ఉంటే ఆటోమేటిక్గా మన ప్రొనౌన్సియేషన్ అనేది మనకు తెలియకుండానే అన్కాన్షియస్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ విధంగా మనం ఇంగ్లీష్ బాగా వినాలి. అదొక్క టిప్ నేను ఇవ్వగలను. అండ్ ఇంకా ఎస్, ఈ ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే మన టంగుకి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తాను నేను. ఇలాంటి సెంటెన్సెస్ తీసుకొని ఈ సెంటెన్సెస్ని మనం ఎంత ఫాస్ట్గా వీలవుతే అంత ఫాస్ట్గా వీటిని మనం ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, చూద్దాం మళ్ళీ. Okay. డోంట్ ట్రబుల్ ద Trouble. ట్రబుల్ Don't trouble. అంటిల్ ద ట్రబుల్ ట్రబుల్స్ యు. దీన్ని టంగ్ ట్విస్టర్ అంటాం మనం. ఇలా చాలా టంగ్ ట్విస్టర్స్ ఉన్నాయి. ఈ యొక్క టంగ్ ట్విస్టర్ తీసుకుందాం. చూడండి, ఫస్ట్ స్లోగా రీడ్ చేస్తాను, తర్వాత దీన్ని ఎంత ఫాస్ట్గా నేను రీడ్ చేస్తానో మీకే అర్థం అవుతుంది. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అంటిల్ ద ట్రబుల్ ట్రబుల్స్ యు. ఇది టంగ్ ట్విస్టర్ అంటాం. టంగ్ ట్విస్టర్ అంటే ప్రొనౌన్సియేషన్ చేయడానికి అంత ఈజీ కాదు, డిఫికల్ట్ టు ప్రొనౌన్స్. దీని మీనింగ్ గురించి ఆలోచించొద్దండి, ప్యూర్గా మన ఆ ప్రొనౌన్సియేషన్ మీదే ఫోకస్ పెట్టుకోవాలి. ఎస్, దీన్ని ఇప్పుడు నేను రీడ్ చేస్తాను చూడండి చాలా ఫాస్ట్గా. ఇలా చేయండి, మీకు కూడా 100% మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, నేను ఎన్నిసార్లు రీడ్ చేశాను, ఆగిన తర్వాత నేను ఎన్నిసార్లు దాన్ని రీడ్ చేశానో చెప్పండి. అలా కౌంట్ కూడా మీరు చేసుకోలేరు, అంత ఫాస్ట్గా చెప్తాను. హియర్ వి గో. 3, 2, 1. Don't trouble the trouble until the trouble troubles. 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 ఎన్నిసార్లు రీడ్ చేశానండి, ఎంత టైంలో, ఎన్ని సెకండ్స్లో? ఇలా టంగ్ ట్విస్టర్ని మీరు ప్రాక్టీస్ చేస్తే 100కి 100% ఇంప్రూవ్ అవుతుంది. వాస్తవానికి ఈ టంగ్ ట్విస్టర్ని నేను ప్రాక్టీస్ కూడా చేయలేదు, ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసింది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్. మనం ఏం చేసినా స్టే పాజిటివ్, స్టే మోటివేటెడ్. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మోటివేషన్. మనని మనం మోటివేట్ చేసుకోవాలి, మనని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఎవరో సంబడి వచ్చి మనల్ని మోటివేట్ చేస్తారు, ఎవరో సంబడి వచ్చి ఎంకరేజ్ చేస్తారు అంటే అన్నిసార్లు వాళ్ళు రారు కదా, అన్ని సందర్భాల్లో రారు కదా. సో అన్ని సిచ్యువేషన్స్లో రాలేరు కదా. సో ఇలా చేస్తే 100కి 100% దీన్ని టంగ్ ట్విస్టర్స్ అంటారు. ఈ విధంగా టంగ్ ట్విస్టర్స్ని ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క టంగ్ అనేది చాలా ఈజీగా మూవ్ అవ్వడం అవుతుంది, ఎక్సర్సైజ్ ఇచ్చినట్లు అవుతుంది మీ టంగ్కి. అప్పుడు వండర్ఫుల్ ప్రొనౌన్సియేషన్ వస్తుందండి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అంటిల్ ద ట్రబుల్ ట్రబుల్స్. ఎంత ఫాస్ట్గా రీడ్ చేశాను, మీరు చూశారుగా. ఎన్నిసార్లు నేను రీడ్ చేశాను అన్నది కూడా బహుశా మీరు చెప్పలేరేమో. ఓకే అండి, సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ వీఆర్ closing our session now. Thank you so much, and have a nice journey. Hope you all speak English confidently. Sure, sir. Thank you, sir. Pleasure, sir. Pleasure.